సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. హైదరాబాద్ మెట్రో రైలుకి సంబంధించిన వ్యవహారాలు మొదటి నుంచి కూడా వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఎల్ఎన్టీ వాళ్ళు చాలా కాలంగా దాన్ని మేము మొయ్యలేము, మేము నడపలేము అని చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దాన్ని టేక్ ఓవర్ చేసింది. అసలు ఇప్పుడు ఈ టేక్ ఓవర్ చేయటం సరైన పనేనా? ఇప్పుడు ఎందుకనంటే అసలు ఇటువంటి ప్రాజెక్టులు మన వల్ల కాదు, ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్లోనే ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ఎల్ఎన్టీకి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్ తీసుకోవటంలో ఆంతర్యం ఏంటి? అసలు ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని నడపగలదా? అసలు ఈ ప్రాజెక్ట్ అసలు ఏ ఏ ఏ డైరెక్షన్లో ముందుకెళ్తుంది? ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోవటం వలన ఛార్జీలు ఏమైనా తగ్గుతాయా? ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనతోటి మాట్లాడటానికి ఇప్పుడు ఆ, అర్బన్ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్ ఎం శ్రీనివాస్ గారు మనతోటి ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు ఈ హైదరాబాద్ మెట్రో రైల్ అనేది మొదటి నుంచి కూడా వివాదాస్పదం అవుతూనే ఉంది. అసలు మెట్రో రైలుకు బదులు ఎంఎంటీఎస్ అయితే బెటర్ అని కూడా కొంతమంది నిపుణులు చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్గా అసలు ఎందుకని ఇప్పుడు ఎల్ఎన్టీ నుంచి గవర్నమెంట్ తీసుకోవటానికి సాహసం చేస్తుందండి? సాహసమేనంటారు అది? డెఫినెట్ కంటే అది వాళ్ళు వదిలేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? అది తప్పనిసరి అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు వాళ్ళు ఒక పెద్ద సిస్టమ్ డెవలప్ అయింది. ఆ సిస్టమ్ ఇప్పుడు మేము నడపలేమని చేతులు ఎత్తేసారు. నష్టాలు వస్తున్నాయి అన్నారు. వాళ్ళు చేతులు ఎత్తేసిన తర్వాత ఒక కంపెనీ అయితే మూసేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇదేం అదే. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఒక రకంగా ప్రభుత్వం, కేంద్రం, రాష్ట్రం సహాయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో వచ్చింది. ఇప్పుడు ఆయన నేను చేయలేను అంటున్నాడు. గవర్నమెంట్ తీసుకోక వేరే మార్గం ఏమి కనపడట్లేదు అక్కడ. సో అందుకని గవర్నమెంట్ తీసుకోక తప్పనిసరి పరిస్థితి అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎల్ఎన్టీ అనేది ఒక ప్రొఫెషనల్ కంపెనీ, దానికి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉంటాయి. మరి ప్రభుత్వం దాన్ని ఎట్లా దాన్ని నడుపుతుందంటారు? ఇప్పుడు టెక్నికల్గా కానీ ఇప్పుడు లేదు, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ఇబ్బంది. ఇప్పుడు గవర్నమెంట్స్ లో ఇప్పుడు మెట్రో రైలు ఎఫిషియెంట్ గా నడుస్తుంది. ఇప్పుడు దేశంలో అన్ని సిటీస్ లో నడుస్తుంది గవర్నమెంటే. ఒక అదే. ప్రైవేట్ లో నడుస్తుంది మన హైదరాబాద్ మాత్రమే. ఓకే. అవన్నీ ఢిల్లీనే మోడల్. చెప్పాలి, మెట్రో రైల్ కి బెస్ట్ మోడల్ అంటే ఢిల్లీ. ఢిల్లీలో దాదాపు 300 కిలోమీటర్ల పైన ఉన్న నెట్వర్క్. అది మనదంతా 70 కిలోమీటర్లే. అదే. వాళ్ళ దగ్గర భారీ సంఖ్యలో అక్కడ ప్రయాణం చేస్తున్నారు. మనకు వాళ్ళ పోలికే లేదు. అంత ఎఫిషియెంట్ గా నడుస్తుంది. అట్లాంటి ఢిల్లీలో నడుపుతున్నప్పుడు గవర్నమెంట్ ఇక్కడ నడపలేకపోవడం అనే క్వశ్చన్ ఏం లేదు. సో నడపడంలో, ఎఫిషియన్సీలో ఇప్పుడు అన్ని నగరాలు, బెంగళూరు ఉంది, కొచ్చిన్ ఉంది, చెన్నై, అంతటా అర్బన్ లో మెట్రో రైల్స్ నడుస్తున్నాయి. అవన్నీ ఆ ఇంజనీరింగ్ చూసినప్పుడు, టెక్నికల్ గా చూసినప్పుడు గవర్నమెంట్ ఎఫిషియెంట్ గా రన్ ఇప్పుడు చేస్తుంది. గవర్నమెంట్ అసలే సమస్యల్లో ఉంది. ఇప్పుడు 13,000 కోట్లు రుణాన్ని టేక్ ఓవర్ చేయటం, మళ్ళీ 2,000 కోట్లు వాళ్ళకి ఇవ్వటము, ఇదంతా ఫైనాన్షియల్గా ఇప్పుడు ఏంటంటారు దాని పరిస్థితి? ఇది మాత్రం బర్డెనే. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అనేది బర్డెన్ సంబంధించింది, చాలా భారమే. భారమైన దీంట్లో ఆ, మార్గాలు చూసినప్పుడు ఇంకా ఇంతకంటే మించిన మార్గాలు ఏమున్నాయి? వాస్తవంగా చెప్పాలంటే అది ప్రైవేట్ లో కాకుండా గవర్నమెంట్ సెంట్రల్ స్టేట్ కలిపి జాయింట్ లో మొదట్లోనే పెట్టుంటే బాగుండేది. మొదట్లో మేము అదే చెప్పాము. అసలు ఈ ప్రైవేట్ రంగంలో మెట్రో రైల్ అనేది దేశంలో మొట్టమొదటి ప్రయోగం లాగా చేశారు. ఇది రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ లో మేము రియల్ ఎస్టేట్ వాళ్ళకి కావాల్సిన ల్యాండ్స్ ఇచ్చి, ల్యాండ్స్ ని బిజినెస్ గా మార్చుకొని ఆ వచ్చే డబ్బులతో నడుపుకోమని చెప్పారు. ఈ రియల్ ఎస్టేట్ మోడల్ ఆఫ్ మెట్రో రైల్ డెవలప్మెంట్ అన్నారు. ఇప్పుడు అది ఫెయిల్ అయిందని తేలిపోయింది. వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోలేకపోయారు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి అన్నారు, నష్టాలు వస్తున్నాయి అన్నారు. దాంతో ఈ రోజు ముగించుకోవాల్సి వచ్చింది. అంటే రియల్ ఎస్టేట్ ఉంటే మెట్రో రైల్ నడుస్తుంది, మీ రియల్ ఎస్టేట్ డౌన్ అయితే నడపలేమనుకుంటే ఇట్లాంటి ప్రాజెక్టు ప్రైవేట్ సెక్టర్ ఇప్పుడు నడపలేకపోయిందని తేలిపోయింది. ఇటువంటి పరిస్థితులలో పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని ఇంకా ఫర్దర్ గా మెట్రో రైల్ ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఎక్స్పాన్షన్ కావాలి. అదే. ఎక్స్పాన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కు లింక్ అప్ కూడా ఉంది మరి ఇందులో. అదే. సో ఈ లింక్ అప్ వ్యవహారం నడవాలంటే కూడా గవర్నమెంట్ ఇది హ్యాండ్ ఓవర్ చేసుకోక తప్పని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సెంట్రల్ ఈ గవర్నమెంట్ రియల్ కూడా ఎస్టేట్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ 200-300 ఎకరాలు ఉంది. ఈ పెద్ద పెద్ద మాల్స్ ఇవన్నీ ఉన్నాయి. వాటి కోసమే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడని కొంతమంది ప్రతిపక్షాలు వాళ్ళు అంటున్నారండి. దానికి ఏమంటారు? ల్యాండ్ కోసం అసలు మేము తీసుకుంటామని వీళ్ళేం అడగలేదు కదా. మేము నడపలేకపోతున్నాం, ఏం చేయాలి చెప్పండి అని. మేము చేతలే మేము నడపలే. ఎల్ఎన్టీ వాళ్ళ అసహాయత మేము చేయలేము, మాకు ఈ నష్టాలు మేము భరించలేకపోతున్నాం. అయితే వాళ్ళు చెప్పింది ఒకటేంది, ఈ నష్టాలకు కారణం మీరే అని చెప్తున్నారు. గవర్నమెంటే కారణం మా నష్టాలకి అని చెప్తున్నారు. అది శుద్ధ అబద్ధం. వాళ్ళు నడపడంలో ఫెయిల్ అయ్యారు.
వాళ్ళు మెట్రో రైలు నడపడానికి 50% టికెట్ ఆదాయం అయితే 45% గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్ ని వ్యాపారంగా మార్చుకుని రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చే ఆదాయంతో నడపాలి. అదే. రియల్ ఎస్టేట్ చేసుకుని ఆదాయం సాధించుకోవడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కాబట్టి వాళ్ళ ఫెయిల్యూర్ అది. అంటే అంతే తప్ప అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ద్వారా ఆదాయం వస్తుంది, మిగతా దానికి వైబిలిటీ గ్యాప్ ఫండ్ అని కేంద్రం కొంత ఇచ్చిందండి. ఇప్పుడు అవునండి. వీళ్ళు ప్రాజెక్ట్ వదిలేశారు. అప్పుడు ఉమ్. ఎందుకని వాళ్ళు అంటే ముందు సరిగ్గా అంచనాలు వేసుకోలేకపోయారు రియల్ ఎస్టేట్ మీద కట్టే మాల్స్ వీటి మీద ఆదాయం ఎంత వస్తుంది ఏంటి అనేది. వాళ్ళు రియల్ ఎస్టేట్ మీద వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తగినంత చేయలేదు. వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళ మార్పులు ఏంటంటే 18 లక్షల ఎస్ఎఫ్టీలో వీళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తామని చెప్పి ఒప్పందంలో రాసుకున్నారు. అదే. బట్ వాళ్ళు చేసింది అంతా కలిస్తే 2-3 లక్షల ఎస్ఎఫ్టీలకు మాత్రమే ఇప్పుడు వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోగలిగారు. మిగతాదంతా వదిలేశారు. వాళ్ళు చేసుకోలే. ఇప్పుడు అంత పెద్ద మొత్తంలో చేసుకుంటారని అంత పెద్ద మొత్తం ల్యాండ్స్ తీసుకున్నారు. కానీ ఆ ల్యాండ్ మొత్తానికి ఇప్పుడు వృధాగా అంత అట్లా డిమాండ్, పెట్టారు. అంటే అంత డిమాండ్ ఉందంటారా ఇప్పుడు మెట్రో చుట్టుపక్కల ఇప్పుడు అంత రియల్ ఎస్టేట్ ని డెవలప్ చేస్తే దానికి తగిన డిమాండ్ ఉందంటారా? వాళ్ళు అంచనాలు వేసుకున్నారు. వాళ్ళు ఆ రోజుకి 2010 నాటికి ఉన్న లెక్కలు వేసుకున్నారు. ఆ తర్వాత మార్పులు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయింది. తర్వాత కరోనా లాంటి పరిస్థితులు వచ్చినాయి. వీటన్నిటి రీత్యా ఇప్పుడు ఆంధ్ర ఏపీ డివైడ్ అయిన తర్వాతనే వెళ్ళిపోతామని చెప్పారు వాళ్ళు. తర్వాత ఇక్కడ వాళ్ళు దీన్ని కమర్షియల్ గా నడపడంలో దెబ్బతిన్నారు. చేయలేకపోయారు ఒకటి. రెండోది కేసీఆర్ గవర్నమెంట్ చేసిన కొన్ని తప్పిదాలు ఉన్నాయి. ఆ తప్పిదాలకు వాళ్ళకి కంపెన్సేషన్ ఇండైరెక్ట్ గా కూడా చేశారు. అదేంటంటే అలైన్మెంట్ మార్చండి అని ఒక 1.5 year ప్రాజెక్ట్ ని డిలే చేశాడు కేసీఆర్ గవర్నమెంట్. అదే. దానివల్ల మాకు 5,000 కోట్ల నష్టం వచ్చింది అంటున్నారు వీళ్ళు. సో అది ఎంత నష్టం అని లెక్కలు వేయాలి. ఇప్పుడు ఆ లెక్కలు ఎగ్జాక్ట్ గా ఎంత నష్టం వచ్చింది దానివల్ల వీళ్ళు ఏం చేశారు, టికెట్ రేట్ పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. అదే. 19 టికెట్ రేట్ ఉంటే దాన్ని 60కి పెంచుకోవడానికి ఇచ్చారు అవకాశం. అదే. సో అది ప్రజల మీద భారం అయింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కూడా మళ్ళీ రెండోసారి కూడా టికెట్ ఫేర్ పెంచుకున్నారు. సో ఇవన్నీ వాళ్ళకి అవకాశం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇంతకు ముందు కూడా మీరంతా రూ. 19 టికెట్ని మెయింటైన్ చేయాలి, ఆ ధరకి నడపాలన్నారు. ఇప్పుడు మరి ఉమ్. ప్రభుత్వం ఆ రేటుకి నడపగలుగుతుందా, లేదంటే రూ. 60 ఉంచుతుందంటారా, ఇంకా పెంచుతుందంటారా? అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందని మనం చూడాలి. బట్ ఇప్పుడు రూ. 19 టికెట్ ఆ రోజు 2017 నాటికి ఉన్నది. దానికి ఎవ్రీ ఇయర్ ఒక 5% పెంచుకోవడానికి స్కోప్ ఇచ్చారు. ఇప్పుడు అంతా ఈ దశకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ అగ్రిమెంట్ పీరియడ్ లో మళ్ళీ వెళ్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ అఫోర్డబుల్ గా ఉండాలి ప్రజలకి. ఇప్పుడు మనం ఆ, ఎంతమంది ప్రయాణికులు చేస్తారంటే 20 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించే స్టేజ్ కి తీసుకొస్తామని ఎల్ఎన్టీ వాళ్ళు వాళ్ళ ఆ రోజు ఒప్పందంలో ఆ రకంగా అంగీకరించారు. ఇప్పుడు అంతా కలిపితే 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. అదే. సంఖ్య పెరిగి ఉంటే ఆదాయం కూడా భారీగా పెరిగేది. అది పెంచేదానికి లేదు. ఇప్పుడు వాళ్ళు నడుపుతున్న కోచ్లు 3 కోచ్లతో రైళ్లను నడుపుతున్నారు. మరి 3 కోచ్ల్ని 6 కోచ్లు చేయమంటే దాని మీద కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి మళ్ళీ 3 కోచ్లు ఇప్పుడు కొనడానికి మరి సిద్ధంగా లేరు. గవర్నమెంట్ మళ్ళీ 6 కోచ్లు చేయగలుగుతుందంటారా ఇప్పుడు? చేయాలి. చేయకపోతే దీనివల్ల ఉపయోగం ఏం లేదు. 3 కోచ్లు 6 కోచ్లు చేయకపోతే చేయక తప్పదు. ఎల్ఎన్టీకైనా తప్పదు, వాళ్ళకేం తప్పదు. ప్యాసింజర్లు పెరగాలి, ఆదాయం పెరగాలి. అసలు పెట్టింది ఆదాయం అనేది సెకండరీ అండి. ముందు ఎక్కువ మందికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని హైదరాబాద్ సిటీలో డెవలప్ చేయడము. ఎక్కువ మంది ఇప్పుడు ట్రాఫిక్ లు సమస్యలు ఇబ్బందులు చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఇంప్రూవ్ చేయాలి. ఎక్కువ మంది ప్రయాణం చేసేటట్టు ఉండాలి. బస్ సిస్టమ్ ఒకటైతే మెట్రో రైల్ సిస్టమ్ కూడా ఆ రకంగా డెవలప్ కావాలి. అదే. దాన్ని నువ్వు ట్రాక్లు వేసి దానికి కావాల్సిన అన్ని కట్టుకొని నేను 3 వాటిలో నడుపుతానంటే ఏ రకంగా పబ్లిక్ ఇప్పుడు ట్రైన్ ఎక్కేటట్లేదు, ప్రయాణం చేసేటట్లేదు. అంత రద్దీగా ఈ రోజు మెట్రో రైలు చూస్తున్నాం. కాబట్టి అది కోచ్లు పెంచాల్సిందే. ప్రభుత్వం దానికి కావాల్సిన ప్లాన్స్ వేయాలి. లేదనుకోండి ఏంటి ఎల్ఎన్టీ నుంచి గవర్నమెంట్ తీసుకొని ఏదో వాళ్ళు చేతులు ఎత్తేసారు కాబట్టి మీరు తీసుకున్నారు. కానీ తర్వాత కోచ్లు ఖచ్చితంగా పెంచాల్సిందే. పెంచకుండా ఈ రైళ్లని ఆదాయంగా నడపడం కష్టం. ప్రజలకు అవసరం. ఇప్పుడు రెండో ఫేజ్ అంటున్నారు. ఎందుకు రెండో ఫేజ్? నగరంలో ట్రాఫిక్ ఇంకా జనానికి కన్వీనియన్స్ పెంచాలని కదా. అదే. ఉన్న ట్రైన్ సిస్టమ్ లో కూడా పెంచడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. దీన్ని డబుల్ చేసి 3 కోచ్లు వచ్చాయి అనుకోండి, మరి దాదాపు ఒక 3-4 లక్షల మంది అదనంగా ప్రయాణికులు వెళ్తారు కదా. అదే. దాన్ని ఎందుకు చేయవు? అది అది అసలు టాప్ ప్రయారిటీ. మేము అడుగుతుంది ఏంటంటే మీరు సెకండ్ ఫేజ్ ని ఇప్పుడు మొదలు పెట్టినా అది పూర్తి కావడానికి 5-6 ఏళ్ళు పట్టవచ్చు.
అదే. లేదా 10 ఏళ్ళు పడుతుందో. కానీ ఉన్న ఫస్ట్ ఫేజ్ లో ఈ 70 కిలోమీటర్లని ఎక్కువ మంది ప్రయాణం చేసేటట్టుగా చేయడం నెంబర్ వన్ ప్రయారిటీ అవుతుంది గవర్నమెంట్ కి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఏదన్నా ఒక సమగ్రమైన ఒక ప్రణాళికతో తీసుకుందంటారా, ఏదో హడావుడిగా ఇప్పుడు తను టేక్ ఓవర్ చేసిందంటారా ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం? ఇప్పుడు అంతా ప్లాన్ చేసి లేదా తీసుకున్నట్టు మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి కనిపించట్లేదు. ఏమన్నా అప్పచెప్తారంటారు, ఇంకో ప్రైవేట్ పార్ట్నర్ తెచ్చే అవకాశం? ఇంకే ప్రైవేట్ వాడు రాడు ఇప్పటికి. ఈ నష్టాలు ఉన్న తర్వాత ఏ ప్రైవేట్ అదే. ఇస్తే తీసుకునే పరిస్థితి. మధ్యలో గ్రీన్ కో కంపెనీ తీసుకుంటదనే ఒక చర్చ జరిగింది. అదే. ఏది వీళ్ళు ఎల్ఎన్టీ ఇప్పుడు ఒకసారి కాదు, చాలా కాలంగా మేము ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అంటూ వచ్చారు. ఇప్పుడు ఫైనల్ గా హ్యాండ్ ఓవర్ చేశారు. రెండో సెకండ్ సెకండ్ ఫేజ్ ఇప్పుడు టేకప్ చేయబోతున్నారు. ఆ ఇటువంటి పరిస్థితులలో ఆ, ఇప్పుడు దీన్ని ఎక్స్పాన్షన్ జరగాలి అనుకుంటున్నప్పుడు గవర్నమెంట్ లో, ఎందుకంటే సెకండ్ ఫేజ్ అంతా గవర్నమెంట్ సెంట్రల్ స్టేట్ కలిపి జాయింట్ వెంచర్ లో చేయబోతున్నారు. రెండింటి లింకప్ ఉండడానికి కూడా ఫస్ట్ ఫేజ్ రెండు ఫేజ్ కలుపుకోవడానికి కూడా ఇది బెటర్ సిస్టమ్ అవుతుంది. లేదంటే ఇప్పుడు ఎల్ఎన్టీకి వీళ్ళ మధ్యలో ప్రాఫిట్ షేరింగ్ కావచ్చు, ప్రయాణికుల షేరింగ్ కావచ్చు, ఈ లెక్కలు ఇవన్నిట్లలో కూడా చాలా తేడా సమస్యలు ఉన్నాయి. సో ఓకేనండి. ఈ రీతిలో కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం స్మూత్ గా రన్ కావడానికి కూడా అది యూస్ఫుల్ అవుతుంది. కానీ ఈ లెక్కలు ఎల్ఎన్టీ తోటి ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో అంగీకారం కుదిరిందని అనుకోలేదు. గవర్నమెంట్ నడపగలుగుతుందా లేదా అనేది ఇప్పుడు ఒక సందేహం అండి. ఎందుకంటే ఎల్ఎన్టీ లాంటి ప్రొఫెషనల్ కంపెనీ, జనరల్గా ఎల్ఎన్టీకి ఒక ప్రొఫెషనల్ కంపెనీ కింద పేరుంది. జనరల్గా ఎక్కడ కూడా ఇట్లా ఆ, ప్రాజెక్టులు వదిలేసిన ఇది లేదు. మరి ఇప్పుడు గవర్నమెంట్ నడపగలుగుతుందా ఇప్పుడు? ఏంటి అసలు భవిష్యత్ ఏంటి మెట్రో రైల్ది? అంటే గతంలో కూడా అసలు ఈ మెట్రో రైల్ అనేది పెద్ద వైట్ ఎలిఫెంట్, ఎంఎంటీఎస్ని డెవలప్ చేస్తే బాగుండేది అనేది కూడా కొంతమంది చెప్పారు మీ బొట్టాళ్ళు. ఇప్పుడు ఈ అవును. వైట్ ఎలిఫెంట్ని ఎత్తుకున్నాక పరిస్థితి ఏంటంటారు? అంటే మెట్రో రైల్స్ ఇప్పటి వరకు ఎక్కడ పెద్దగా లాభాల్లో వస్తున్నటువంటివి చాలా తక్కువ. ఎక్కువ భాగం మెట్రో రైల్స్ అన్ని నష్టాల్లో ఉన్నది వాస్తవం. కానీ మెట్రో రైల్ అనేది ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గా దీన్ని చూసినప్పుడు దీని లాభ నష్టాల కంటే ఇది పబ్లిక్ కి మనం ఒక రవాణా సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చాం అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని నడపాలి, గవర్నమెంట్ నడపాల్సిన అవసరం ఉంది. వీలైనంతగా నో లాస్ నో ప్రాఫిట్ తోట నడపాలి. ఢిల్లీలో చాలా బాగా నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ రీత్యా అది రెండోది మెట్రోలు అనేది ఈ రోజు అన్ని నగరాల్లో ఈ మెట్రోలు డెవలప్ అవుతున్న పబ్లిక్ డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది. పర్యావరణం ఈ రకాల రీత్యా చూసినప్పుడు కూడా దీన్ని ఎంకరేజ్ చేయాలనేది ఇప్పుడు ఇప్పుడు డిమాండ్ ఎలా ఉంది మీరు చూస్తున్నారు. సెకండ్ ఫేజ్ టేకప్ చేస్తామంటే థర్డ్ ఫేజ్ టేకప్ చేయాలి, ప్రతి ఏరియాలో కావాలి అనే డిమాండ్ మన హైదరాబాద్ సిటీలోనే చూస్తున్నాం. ఆ రకమైన ఇది ఉంది. అంటే ప్రభుత్వానికి అంత శక్తి ఉందా లేదా, అంత డబ్బులు పెట్టగలుగుతావా లేదా. ఒకవైపు ఏమో ఆర్టీసీ కావాలి, ఒక 1000 బస్సులు కొనమంటే డబ్బులు పెట్టలేరు. కానీ మెట్రోకి మాత్రం భారీ ఎత్తున పెట్టడం ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తున్నాయి, బికాస్ పబ్లిక్ లో ఉన్నటువంటి డిమాండ్ రీత్యా. బట్ ఆర్టీసీని ఇప్పుడు మెట్రో వస్తుంది కాబట్టి ఆర్టీసీని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. రెండోది అది చీప్ ట్రాన్స్పోర్ట్. రెండోది ఎంఎంటిఎస్ లాంటివి ఇంతకంటే చాలా చీప్ అయినటువంటి ట్రాన్స్పోర్ట్, దాన్ని కంప్లీట్ నెగ్లెక్ట్ చేశారు. అయినా ఇప్పుడు ఒక వ్యవస్థ డెవలప్ అయింది, దాన్ని కొనసాగించడం కూడా అంతే అవసరం అంటే ఉంది. అంటే ఇప్పుడు మొదట మెట్రో వచ్చిన తర్వాత కూడా మన హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య తీరలేదండి. అంటే ఒక సమగ్రమైన ట్రాన్స్పోర్ట్ ప్లాన్ లేకుండా ఏదో ఏదో ఒక ఇది ఒక కాస్మోపాలిటిన్ లేదంటే కాస్ట్లీ వ్యవహారం. అంటే ఒక కొంతమందికి అందుబాటులో ఉంటాం, కొన్ని రూట్లకి అందుబాటులో ఉంటాం. సమగ్రమైన ట్రాన్స్పోర్ట్ ప్లాన్ లేకుండా ఏదో డబ్బులన్నీ ఇప్పుడు మెట్రో మీద ఏదో పెట్టారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆర్టీసీని వీటన్నిటిని డెవలప్ చేయటము సమగ్రమైన ట్రాన్స్పోర్ట్ ప్లాన్లో భాగం కాకుండా ఇప్పుడు మెట్రో అనేది తీసుకురావటం అనేది అంతిమ పరిష్కారం అంటారా? ఇప్పుడు అల్టిమేట్ ఏంటంటే సమగ్ర ప్లాన్ ఖచ్చితంగా కావాల్సింది. ఎందుకంటే ఇప్పుడు బస్ ట్రాన్స్పోర్టేషన్ అట్లా ఎంఎంటిఎస్ వీటన్నిటిని ఈ పేరుతో మెట్రో పేరుతో వాటిని నెగ్లిజెన్స్ చేయడం అనే దాన్ని ఎటువంటి పరిస్థితులు అంగీకరించేది లేదు. ఆ ప్లాన్ మాత్రం ప్రభుత్వం దగ్గర లేదు. బట్ ఇక్కడ రియల్ ఎస్టేట్ ఇప్పుడు జనరల్ గా ప్లాన్స్ అన్ని కూడా జరుగుతుంది ఏంటంటే రియల్ ఎస్టేట్ ను దృష్టిలో పెట్టుకొని రియల్ ఎస్టేట్ ఇంప్రూవ్మెంట్ కోసం మెట్రో అనేది ఒక దాన్ని ఇంప్రూవ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రీవియస్ గవర్నమెంట్ రాయదుర్గం టు శంషాబాద్ అని ఒక కొత్త మెట్రో ఎయిర్పోర్ట్ రూట్ అని వేశారు. అది కంప్లీట్ గా రియల్ ఎస్టేట్ రూటే. అక్కడ ఏమి పబ్లిక్ ఇంకా డెవలప్ కాకముందే అక్కడ ఏ ఏరియా పబ్లిక్ లేని రూట్లలోనే నిర్మించాలని చూశారు. ఇప్పుడు ఈయన ఫ్యూచర్ సిటీకి ప్లాన్ శంషాబాద్ ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. అక్కడ ఏముందని ఇప్పటికే దానికి మెట్రోకి రూట్
అంటే ముందు ఎక్కడైతే పబ్లిక్ ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన కాలనీలు, బస్తీలు, డెవలప్ అయిన ఏరియాలో వాళ్ళకు ఒక రవాణా సదుపాయం కల్పించడం అనేది ప్రయారిటీ ఇస్తారా? లేకపోతే రియల్ ఎస్టేట్ దృష్టిలో పెట్టుకొని, రాబోయే దాన్ని దృష్టిలో పెట్టుకొని వీటిని ముందే నిర్మించుకుంటారా అని చూసినప్పుడు రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు ఎక్కువ కనపడుతున్నాయి. అట్లాగే నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల్ని నివారించడానికి, దాంట్లో మీట్ కావడానికి ఇప్పుడు వచ్చిన మెట్రో సిస్టమ్ డెఫినెట్ గా 5 లక్షల మంది ప్రయాణం వెళ్తున్నారు, ఎక్కువ ఖర్చు పెట్టినప్పటికీ. దీన్ని ఇంకా మాక్సిమం యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం జరగాలి. సెకండ్ ఫేజ్ లో కూడా అదే స్థాయిలో జరగాల్సినటువంటి అవసరం ఉంది. మరి కంటిన్యూటీ ఆ స్థాయిలో ఇప్పుడు పెట్టుబడులు సమీకరించే పరిస్థితిలో ప్రభుత్వం ఉందా? ఎందుకంటే ప్రభుత్వం ఆర్థిక భారం చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదని చెప్తున్నారు. మరి ఏ రకంగా ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ ప్రైవేట్ ప్రయోగం విఫలమైంది. గవర్నమెంట్ సెక్టార్లో ఏ రకంగా ఇది ముందుకెళ్తుంది అంటారు? గవర్నమెంట్ సెక్టర్ లో ఇప్పుడు ఇప్పుడు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకో భారము రెండో ఫేజ్ కూడా జాయింట్ వెంచర్ లో చేస్తామని, దాన్ని మేము సేకరిస్తామని కాన్ఫిడెంట్ గా గవర్నమెంట్ ఉంది. సో అది ఆ సెకండ్ ఫేజ్ కొనసాగించాల్సిన అవసరం కూడా ఉంది. నిజంగా ఇప్పుడు అర్బన్ ట్రాన్స్పోర్ట్ మీద మరింత డబ్బులు పెట్టాలి, పెట్టక తప్పదు. ఆ ఆ రకంగా మెట్రోని ఎక్స్పాండ్ చేయడం అవసరం. ఇంకా కొత్త ఏరియాలకు డిమాండ్లు కూడా వస్తున్నట్టు బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు ఇది పెట్టక తప్పదు. మరి ఆర్థిక స్థితిగతులు, ఇబ్బందులు ఇవన్నీ ఉన్నప్పటికీ ఏ మేరకు ముందుకు తీసుకెళ్తుందనే సందేహాలు ఉన్నప్పటికీ ఇప్పుడు ఇటీవల ప్రభుత్వం మీరు రాసిన లెటర్లో గజేంద్ర హాల్దియా, మీరు రాసిన వ్యాసంలో గజేంద్ర హాల్దియా రాసిన లెటర్ గురించి ప్రస్తావించారండి. అది ఏంటి విషయం చెప్తారు? అంటే ఈయన ఈ మొత్తం అగ్రిమెంట్ లో ఎల్ఎన్టీ వాళ్ళు మెట్రోకి ఛార్జీలు పెంచారు. మాక్సిమం 19 ఉండాల్సి ఉంటే 60కి చేస్తే ఆయన అదే చెప్పాడు, మీరు మెట్రో టికెట్ 19 ఉండాల్సిన 60కి ఎలా పెంచారు? మీకు నష్టాలు వస్తే నష్టాలని పూడ్చుకోవడం కోసమే మీకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద 1200 కోట్లు ఇచ్చారు. 1200 కోట్లు తీసుకుంటావు, మళ్ళీ టికెట్ రేట్ పెంచుతావా? ఇది ఒప్పందాన్ని ఉల్లంఘించడమే కదా. అసలు ఒప్పందాలు ఎందుకు? ఒప్పందాలు చేసుకుని దాన్ని ఉల్లంఘించడం దేనికి? ఒప్పందానికి పవిత్రతలు ఏంటి అసలు అని ఈ క్వశ్చన్ చేసి, ఇదంతా పబ్లిక్ మనీ లూట్ చేస్తుంది ఎల్ఎన్టీ. అందుకని వాళ్ళ దగ్గర ఇచ్చిన 1200 కోట్లు వెనక్కి తీసుకోమని గవర్నమెంట్ కి చెప్పాడు. లెటర్ల మీద లెటర్ రాశాడు. ఆయన ఈ ఒప్పంద డ్రాఫ్ట్ చేసిన వ్యక్తి, అతను రూపశిల్పి అతనే. ఇప్పటికైనా మరి ఆ 1200 కోట్లు తిరిగి తీసుకునే అవకాశం ఉందండి ఇప్పుడు ఈ అకౌంట్లో సర్దుబాట్లు? ఎక్కడ ఇప్పుడు అందుకనే ఈ సర్దుబాట్లు ఎలా జరుగుతాయి ఇవన్నీ మనం వేచి చూడాల్సిందే. లోపల ఏం జరిగింది చూడాలి. ఎల్ఎన్టీ మీద ఎల్ఎన్టీ మీద ఇప్పుడు గత ప్రభుత్వం ఏమో అనేక రకాల రాయితీలు, రకరకాల వాళ్ళకి బెనిఫిట్లు ఇచ్చింది. ఈ ప్రభుత్వం మేము వన్ వన్ టైం హ్యాండ్ ఓవరే చేసుకుంటాం అంటుంది లోపల. ఇప్పుడు రేపు ఎలాంటి ఈ ఇచ్చిపుచ్చుకోవడాలు ఏం జరుగుతాయో చూడాల్సిన అవసరం ఉంది. అందుకని ఇవన్నీ ఎల్ఎన్టీని ఏదో రకంగా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం కాబట్టి ఎల్ఎన్టీకి బెనిఫిట్ చేసే పద్ధతులు ఉంటుందా? పబ్లిక్ ఇంట్రెస్ట్ లో వ్యవహరిస్తారా? రేపు ఏం జరుగుతుందో ఒక అందరం కాన్షియస్ గా ఫైనల్ గా దాంట్లో ఫైనల్ గా చూసుకోవాలి. మీరు ఇప్పుడు గవర్నమెంట్ కి ఏ రకమైన సజెషన్స్ చేస్తారు ఇప్పుడు ఈ ప్రాజెక్టు టేక్ ఓవర్ చేసిన తర్వాత? ఈ ఎల్ఎన్టీ వ్యవహారాల మీద ఇప్పటి వరకు అనేక ఉల్లంఘనలకు పాల్పడింది. వాటిని అన్నిటిని కూడా వాటి మీద పూర్తి విషయాల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎంత ఈ ఈ మొత్తం వ్యవహారాలు చేసేటప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. కా కాగ్ రిపోర్ట్ చెప్పింది ఉంది, లేబర్ సెస్ ఎగవేశారు, అనేక ఉల్లంఘనలు ఉన్నాయి, ఒప్పందాన్ని ఉల్లంఘించారు. ఈ అన్నిట్లలో వాళ్ళు ఎంత బెనిఫిట్ పొందారు వాటిలో. ఇప్పుడంతా లాస్ లాస్ అంటుంది. కాబట్టి ఇవన్నీ లెక్కలు వేసుకొని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత 3 కోచ్లు కాదు 6 కోచ్లకి తక్షణం పెంచాలి. ఈ రెండు ఇమీడియట్ గా చేయకపోతే ఇవి హ్యాండ్ ఓవర్ చేసుకోవడాలు పబ్లిక్ వచ్చే అదన బెనిఫిట్ లేకపోగా ప్రభుత్వం మీద భారమే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఓకే.